ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. మన విఎంఆర్ లాజిక్స్ నుండి మాక్ టెస్ట్లో అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి రిలేటెడ్గా క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎవ్రీ వీక్ మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎస్పెషల్లీ విఎంఆర్ లాజిక్స్ నుండి ఈ మాక్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ స్పెషాలిటీ ఏంటి అంటే వేరే యాప్స్లో లేనంతగా మన యాప్లో ఎవరైతే సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ ఫ్యాకల్టీయే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, మాక్ టెస్ట్లు కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేయకపోయి ఉంటే ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఏదైతే కోర్స్కి ప్రిపేర్ అవుతున్నారో దానికి రిలేటెడ్గా ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలానే మాక్ టెస్ట్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. విఎంఆర్ లాజిక్స్ నుండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఆల్రెడీ మనకి వేరే సబ్జెక్ట్స్ వచ్చేసి అప్డేట్ అయిపోయినాయి కంటెంట్ అనేది. బట్ నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సో విఎంఆర్ సార్ అప్డేట్ చేస్తూ ఉన్నారనమాట. సో మీరు చూసుకున్నా సరే మనకి యాప్లో కంటెంట్ అనేది అప్డేట్ అయిపోతూ ఉంటుంది. సార్ ఏదైతే అప్డేటెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో మరి ఈ అప్డేటెడ్ కంటెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి మెయిన్స్ లెవెల్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే సాల్వ్ చేయగలగాలి. దానికోసమే విఎంఆర్ సార్ ఓన్ షార్ట్ కట్స్ యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్రీవియస్గా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ కనుక చూసుకుంటే అరౌండ్ 60 క్వశ్చన్స్ అనేవి యాప్లో కావచ్చు, విఎంఆర్ లాజిక్స్ బుక్లో కావచ్చు అవైలబుల్గా ఉండే. బట్ ఇప్పుడు ఏంటి అంటే అప్డేట్ చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటి, మనకి మెయిన్స్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్లో జాబ్ డెఫినెట్గా కొట్టాలి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తోని సార్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 180 క్వశ్చన్స్తో ఫ్రేమ్ చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ కొన్ని టాపిక్స్ వచ్చేసి డబుల్ అవుతున్నాయి క్వశ్చన్స్ అనేవి, కొన్ని టాపిక్స్లో ట్రిపుల్ అవుతున్నాయి అనమాట. సో ఇలా కంటెంట్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు. అలానే విఎంఆర్ లాజిక్స్కు ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే డైలీ క్విజెస్ అనమాట. మనకి అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్, ఇంగ్లీష్ నుండి ఎవ్రీడే 10 క్వశ్చన్స్ అనేవి క్విజ్ రూపంలో మీకు అవైలబుల్గా ఉంటాయి యాప్లో. నెక్స్ట్ వచ్చేసి విఎంఆర్ లాజిక్స్ మ్యాగజైన్ అనేది ఎవ్రీ మంత్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలానే మనకి విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ కూడా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఎవ్రీ మండే న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వీటి గురించి మీకు ఆన్లైన్ గురించి కావచ్చు, ఆఫ్లైన్ గురించి కావచ్చు ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఆన్లైన్ నెంబర్స్ అనేవి అలానే ఆఫ్లైన్ నెంబర్స్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు వాటిని కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే విఎంఆర్ లాజిక్స్ గురించి రివ్యూస్ అండ్ రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసి అక్కడ రివ్యూస్ అండ్ రేటింగ్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. Thank you so much to everyone. Coming to next question. Find the square root over 182.25 అంటున్నాడు. సో రూట్ ఓవర్ 182.25. సో డెసిమల్స్ లో ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనే చెప్పుకున్నాం, గుర్తుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ఓవర్ 182.25. సో కాసేపు ఏం చేయాలి, డెసిమల్ ని పక్కన పెట్టేద్దాం. చెప్పుకున్నాం కదా మనం డెసిమల్స్ ఇచ్చినప్పుడు కూడా ఎలా సాల్వ్ చేయాలి అనేసి. సో డెసిమల్ ని పక్కన పెట్టేస్తే స్క్వేర్ రూట్ కాబట్టి ఈ 2 డిజిట్స్ ఎట్ ఏ టైం అలానే రిమైనింగ్ 3 ఎట్ ఏ టైం తీసుకోవచ్చు అని చెప్పాను. సొల్యూషన్ అనేది మనకి క్లమ్జీ అవ్వకుండా ఉండడానికి అండ్ టైం అనేది మేనేజ్ అవ్వడానికి. సో యూనిట్ డిజిట్ 5 అనేది ఏ స్క్వేర్కి వస్తుంది, ఓన్లీ 5ఏనా? ఇక్కడ మాత్రమే పాసిబిలిటీ ఉండదు, మిగతా అన్నింటికి మనకి స్క్వేర్ రూట్కి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ 182 నియరెస్ట్ స్క్వేర్ ఏంటి? 13 స్క్వేర్ అంటే ఏంటి? 169. 14 స్క్వేర్ అంటే ఏంటి? 196. మనకి 182 అంటే ఇది ఎక్సీడ్ అవుతుంది అంటే 13 స్క్వేరేనా? అంటే ఇదేంటి రూట్ ఓవర్ 18225 అనేది దేని స్క్వేర్ వాల్యూ? 135 స్క్వేర్ వాల్యూ. మరి పాయింట్ ఎక్కడ పెట్టాలి? స్క్వేర్ రూట్లో పాయింట్కి రైట్ సైడ్ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ కాబట్టి 2తో డివైడ్ చేస్తున్నాం. అదే క్యూబ్ రూట్ అయితే 3తో డివైడ్ చేస్తాం అనేసి మనం సింప్లిఫికేషన్ టాపిక్లో క్లియర్గా డిస్కస్ చేసాం. సో 2/2 అంటే ఏంటి? 1. అంటే పాయింట్కి రైట్ సైడ్ ఒక వాల్యూ ఉండాలి. అంటే పాయింట్ అనేది ఇక్కడే వస్తుందా? సో 13.5 దట్ ఈస్ ఆప్షన్ ఏ ఈస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అండ్ కంప్లీట్ ద గివెన్ లెటర్ సిరీస్ అంటున్నాడు. సో ఏ, పి, టి, సి, కే, పి. బ్లాంక్ ఇక్కడ నెక్స్ట్ బ్లాంక్. సో ఇక్కడ బ్లాంక్ అనేది మెన్షన్ చేయలేదు మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే ఏంటి, నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో A1, B2, D4, G7, Kings 11 పంజాబ్, P16. సో 1 నుండి 2 అంటే ఏంటి? +1.
4 అంటే ఏంటి +2, 4 నుండి 7 అంటే ఏంటి +3, 7 నుండి 11 అంటే ఏంటి +4, 11 నుండి 16 అంటే ఏంటి +5. సో ఇప్పుడు ఏమవుతుంది +6 22. సో 22 అంటే ఏంటి విక్టరీ సింబల్. సో V, దట్ ఈస్ ఆప్షన్ C is the answer. Coming to next question. If x plus 1 by x equals to 2 cos theta, then find the value of x square plus 1 by x square అంటున్నాడు. సో ఏమి ఇచ్చాడు మనకి x plus 1 by x equals to 2 cos theta. We need to find x square plus 1 by x square. మరి ఫార్ములా ఏంటి? ఆల్జీబ్రాని ట్రిగ్నోమెట్రీని కలిపిచ్చాడు. ఈ మోడల్ క్వశ్చన్స్ అంటే 2 కాన్సెప్ట్స్ కలిపి కూడా క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేసి కూడా చేసాం మనం ఈ మోడల్ క్వశ్చన్స్. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది ఏ స్క్వేర్. అక్కడ సైన్ ప్లస్ ఉంది కాబట్టి -2నా. సో ఇక్కడ ఏ అంటే ఏంటి 2 కాస్ థీటా హోల్ స్క్వేర్ -2నా. సో 2 కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏంటి 2 స్క్వేర్ అంటే ఏంటి 4, కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏంటి కాస్ స్క్వేర్ థీటా -2. సో సింప్లిఫై చేస్తే అక్కడ ఆప్షన్స్ అనేవి మనకి sin 2 థీటా కాస్ 2 థీటా ఆ ఫార్మేట్ లో ఉన్నాయి. ఇది థీటా. మరి sin 2 థీటా అంటే ఏంటి sin 2 థీటా అంటే ఏంటి 2 sin థీటా కాస్ థీటా. అంటే మీకు ఈ ఫార్ములాస్ తెలిస్తేనే ఏ ఆప్షన్ అనేది తెలుస్తుంది, లేకపోతే ఆప్షన్ ప్లేస్ చేయలేం. sin 2 థీటా కాస్ 2 థీటా tan 2 థీటా ఇవి మనకి ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. sin 2 థీటా అంటే ఏంటి 2 sin థీటా కాస్ థీటా. అలానే కాస్ 2 థీటా అంటే ఏంటి, దీనికి 3 ఫార్ములాస్ ఉంటాయి. దాంట్లో స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, ఆర్ ఇంకొకటి ఏంటి 2 కాస్ స్క్వేర్ థీటా -1 ఆర్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. అయితే స్టాండర్డ్ ఫామ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇవి రెండు కూడా దాని నుండే వస్తాయని డిస్కస్ చేసాం. బట్ అదంతా ఎక్స్ప్లెనేషన్ నేను ఇక్కడ ఇవ్వను, ఎలా వచ్చాయి అనేది ఆల్రెడీ మనం VMR లాజిక్స్ యాప్లో ట్రిగ్నోమెట్రీ టాపిక్లో డిస్కస్ చేశాను కాబట్టి. బట్ ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ కాబట్టి రాశాను. సో ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు 2నా. సో 2 కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది 2 కాస్ స్క్వేర్ థీటా -1. మరి 2 కాస్ స్క్వేర్ థీటా -1 అనేది దేని ఫార్ములా కాస్ 2 థీటానా. సో 2 ఇంటూ cos 2 theta is the answer. That is option B is the answer. అందుకే చెప్పినట్టు ఒక టాపిక్ వస్తే దీనికి సొల్యూషన్ చేయలేం. ఆల్జీబ్రా వచ్చు, అరే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అంటే ఏ కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ -2 కదా అని అంటే ఆల్జీబ్రా ఒకటి వచ్చినంత మాత్రాన దీనికి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయలేం. Here is the next question. In tossing 3 coins at a time, the probability of getting at least 1 head అంటున్నాడు. చేసామా ఈ మోడల్ క్వశ్చన్స్. 3 కాయిన్స్ అట్ ఏ టైం వేసినప్పుడు అట్లీస్ట్ 1 హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఏంటి అంటున్నాడు. మరి 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి 8 వస్తాయా. ఎందుకు 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 4. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 కాయిన్ టాస్ చేశాను, 1 కాయిన్ టాస్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే కాయిన్ వేసినప్పుడు మనకు వచ్చే పాసిబిలిటీస్ ఏంటి, ఒకటి హెడ్ ఇంకొకటి టైల్. అంటే మనకు 1 కాయిన్ టాస్ చేసినప్పుడు 2 పాసిబిలిటీస్ వచ్చాయి. అదే 2 కాయిన్స్ టాస్ చేసామనుకోండి ఏమేమి వస్తాయి 4 పాసిబిలిటీస్. ఎందుకు అవి అంటే ఈ హ్యాండ్లో నేను ఒక కాయిన్ పట్టుకున్నా, ఈ హ్యాండ్లో ఒక కాయిన్ పట్టుకున్నా, దీనికి హెడ్ పడింది దీనికి టైల్ పడింది. సో హెడ్ టైలా. నెక్స్ట్ దీనికి టైల్ పడింది దీనికి హెడ్ పడింది, టైల్ హెడ్డా. ఈ 2 విసిరేసినప్పుడు హెడ్ పడినాయి, లేదు ఈ 2 విసిరేసినప్పుడు టైల్ వచ్చినాయి. అంటే ఏమొస్తున్నాయి మనకి పాసిబిలిటీస్ 4 వచ్చాయా. అలానే 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఎన్ని వస్తాయి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 8 వస్తాయి అని చెప్పుకున్నాం. ఏంటది, ఒకటి హెడ్ హెడ్ హెడ్, టైల్ టైల్ టైల్, నెక్స్ట్ హెడ్ టైల్ హెడ్, నెక్స్ట్ టైల్ హెడ్ టైల్, నెక్స్ట్ హెడ్ హెడ్ టైల్, tail tail head, next head tail tail, tail head head. సో 8 అవుట్కమ్స్ వస్తాయని చెప్పాను. అదొక ట్రీ లాగా డ్రా చేసి కూడా ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనిపిస్తే ట్రీ లాగా డ్రా చేసి కూడా చూడొచ్చు అని చెప్పాను. బట్ అదంతా కూడా మనకు అవసరం లేదు. ఎన్ని అవుట్కమ్స్ వస్తున్నాయి అని అంటే 8. ఎలా చెప్పొచ్చు అంటే n కాయిన్స్ టాస్ చేసినప్పుడు n కాయిన్స్
టాస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 2 పవర్ n. సో ఇక్కడ 1 కాయిన్ టాస్ చేసినప్పుడు 2 పవర్ 1, 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 పవర్ 2, 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 పవర్ 3 నేనా? అవే కదా 8 వచ్చినాయి. దాంట్లో ఏమంటున్నాడు, అట్లీస్ట్ 1 హెడ్. అట్లీస్ట్ 1 హెడ్ అంటే ఏంటి? కనీసం ఒక హెడ్ ఉండాలి. మరి దీంట్లో కనీసం ఒక హెడ్ ఉందా? ఎస్. దీంట్లో అసలు లేనే లేదు. ఇక్కడ కనీసం ఒక హెడ్ ఉందా? ఎస్. దీంట్లో అట్లీస్ట్ 1 హెడ్ ఉంది. ఇక్కడ కూడా అట్లీస్ట్ 1. అట్లీస్ట్ 1 హెడ్ అంటే ఏంటి? మినిమం ఒకటి ఉండొచ్చు, మాక్సిమం 3 హెడ్స్ ఉండొచ్చు. సో ఇట్లా అట్లీస్ట్ ఎట్మోస్ట్ గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. సో అందుకని మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చినాయి? 8. 8 లో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7. 7/8. మరి ఇదంతా ప్రాసెస్ చేస్తామా? గుర్తుందా? అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు అంటే అట్లీస్ట్ 1 హెడ్, అట్లీస్ట్ 1 అనే వర్డ్ వాడాడు అంటే ఏమని చెప్పాను? 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ నో హెడ్సా? నో హెడ్సా? రైట్. సో 1 మైనస్ నో హెడ్స్. హెడ్ లేని అవుట్కమ్స్ ఎన్ని? హెడ్ లేనివి అంటే 3 టైల్స్ ఏనా? ఇదేనా? హెడ్ లేని అవుట్కమ్స్ ఎన్ని? ఒకటేనా? సో 1/8. సో 1 మైనస్ 1/8 అంటే ఏంటి? 8 1s are 8 minus 1 7/8. ఇది ఈజీ అని చెప్పాను. ఇదంతా ఎప్పుడు అని అంటే మీరు అక్కడ VMR లాజిక్స్ యాప్ లో కాన్సెప్ట్స్ వినొచ్చినప్పుడు మాత్రమే మీరు సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఏ వేలో అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు కాన్సెప్ట్ విన్నారు అంటే. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Coming to next question, the product of 2 positive numbers is 0.60. సో ఒక 2 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయంట, వాటి ప్రోడక్ట్ ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధం వచ్చేసి 0.60 అంట. ఇఫ్ 1 నెంబర్ ఈస్ 1/15th ఆఫ్ ది అదర్. సో ఒక సంఖ్య ఏదైతే ఉందో ఇంకొక సంఖ్యకి 1/15th టైం ఉందంట. దెన్ వాట్ ఆర్ ద 2 నెంబర్స్ అంటున్నాడు. సో మనకి ఆ నెంబర్ తెలియదు కాబట్టి ఆ నెంబర్ని నేను ఏమనుకుంటున్నా అంటే అజ్యూమ్ దట్ నెంబర్ యాజ్ ఎక్స్. ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటే అనదర్ నెంబర్ ఇంకొక నెంబర్ ఏమవుతుంది చూడండి. 1 నెంబర్ ఈజ్ 1/15th ఆఫ్ అదర్ అంటే 1/15th ఆఫ్ ఎక్స్ ఏనా? ఈ రెండింటి ప్రోడక్ట్ అంటే ఎక్స్ ఇంటూ 1/15x ఎంత ఇచ్చాడు? 0.60 ఇచ్చాడు. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0.60. ఇక్కడ 15 అనేది డివైడ్ అవుతుంది కాబట్టి ఇటు వెళ్తే మల్టిప్లికేషనా. సో సింప్లిఫై చేస్తే 0.60 అంటే ఏంటి? 60/100. దీన్ని ఇలానే పెట్టేద్దాం. సో 15 ఇంటూ 6 అంటే ఏంటి? 90. పక్కన ఒక 0 ఉంది కాబట్టి 900. రైట్. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 900/100. సో 0 0 క్యాన్సల్. సో ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది మనకి? అక్కడ పాజిటివ్ అన్నాడు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 9 అయితే ఎక్స్ ఏమవుతుంది? +or-3 అవుతుంది. బట్ పాజిటివ్ నెంబర్ అంటున్నాడు కాబట్టి +3 మాత్రమే తీసుకుంటాం. సో ఎక్స్ ఏమొచ్చింది? 3 వచ్చింది. వాట్ ఆర్ 2 నెంబర్స్ అంటున్నాడు. సో మనకి 3 ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది చూడండి. ఈ రెండిట్లలో 3 లేదు, ఈ రెండిట్లలో 3 లేదు, ఈ రెండిట్లలో 3 లేదు. ఇది 0.3. 0.3 3 అవ్వదు. బట్ 3.0 అంటే ఏంటి? 3నా? ఇదేనా మనకు కావాల్సిన ఆన్సర్? కావాలంటే ఒకవేళ 3 అనే వాల్యూ 2 ఆప్షన్లలో ఇస్తే నెక్స్ట్ ది చెక్ చేస్తాం. సో ఇంకొక నెంబర్ ఏంటి? 1/15 ఇంటూ ఎక్స్. సో 3 1s are 3 5s are. సో 1/5 నథింగ్ బట్ 0.2నా. సో ఆప్షన్ సి is the answer. Here is the next question. Find the radius of the circle. Radius వ్యాసార్థం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చాడు. ఏంటది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 4y ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. గుర్తుందా? కోఆర్డినేట్ జామెట్రీలో డిస్కస్ చేసాము. సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0నా? ఈ ఫామ్ లో ఉంటే దాని రేడియస్ ఏమవుతుంది? √g² ప్లస్ f² మైనస్ c. ఎలా వచ్చాయి అనేది కూడా నేను క్లియర్ గా డిస్కస్ చేశాను. సర్కిల్ కి స్టాండర్డ్ ఫామ్, జనరల్ ఫామ్ అనేది డిస్కస్ చేసాం, గుర్తుంది కదా. సో రేడియస్ ఏమవుతుంది? √g² ప్లస్ f² మైనస్ c. అలానే
సెంటర్ అయితే -g, -f. బట్ మనల్ని ఇక్కడ అడిగింది రేడియస్ కాబట్టి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు g వాల్యూ ఏంటి? సో x కోఎఫిషియంట్ ఇక్కడ 7, x కోఎఫిషియంట్ ఇక్కడ 2g, అంటే 2g = 7. నెక్స్ట్ y కోఎఫిషియంట్ వచ్చేసి 2f, y కోఎఫిషియంట్ 4, అంటే 2f = 4. నెక్స్ట్ ఇంకేం కావాలి? c కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? 9. సో అప్పుడు g వాల్యూ ఏమవుతుంది? 7/2. f ఏంటి? 2, c వచ్చేసి 9. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే √g² అంటే ఏంటి? 7/2 హోల్ స్క్వేర్ ప్లస్ f² అంటే ఏంటి? 2² మైనస్ c అంటే ఏంటి? 9. సో సాల్వ్ చేస్తే 7² అంటే ఏంటి? 49/4 ప్లస్ 4 మైనస్ 9. సో 4 మైనస్ 9 ఎంత? -5. సో డినామినేటర్ ఏంటి? 4. సో 4కి 1కి ఎల్సిఎం ఏంటి? 4. సో 49 మైనస్ 4 5 20. సో ఏమొస్తుంది? √29/4. బట్ √4 వాల్యూ ఎంత? 2. సో అందుకని సొల్యూషన్ ఏమవుతుంది మనకి? √29/2. దట్ ఈస్ ఆప్షన్ D ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ D ఇస్ ది ఆన్సర్. సో మనం స్టాండర్డ్ ఫామ్, జనరల్ ఫామ్ ఇచ్చినప్పుడు రేడియస్, సెంటర్ అడుగుతాడు అనేసి డిస్కస్ చేసాము. సో సెంటర్ అనేది ఆరిజిన్ అయినప్పుడు ఏమవుతుంది, లేదు h, k అయినప్పుడు ఏమవుతుంది, ఆ మోడల్స్ h-x² + y-k² = r². సో ఆ ఫార్మాట్లు యూజ్ చేసి చేసాం సొల్యూషన్స్ అనేవి. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ 4x + 3y + 6 = 0. గుర్తుందా? ఇది కూడా కోఆర్డినేట్ జియోమెట్రీకి రిలేటెడ్ క్వశ్చనే. సో ఇక్కడ ఒక లైన్ ఉంది. ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ax + by + c = 0. ఇక్కడ ఒక పాయింట్ ఉంది x1, y1. సో ఈ పాయింట్ నుండి లైన్ కి మధ్యలో డిస్టెన్స్ ఇలానే డయాగ్రామ్ డ్రా చేసి మరీ చూపించాను, ఈ మోడల్ అడుగుతాడు అనేసి. సో ఒక పాయింట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఏంటి? మూల బిందువు నుండి లైన్ మీదకి డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. సో ఏమవుతుంది? మాడ్యులస్ ax1 + by1 + c డివైడెడ్ బై √a² + b². మరి ఇక్కడ పాయింట్ ఏంటి? ఆరిజిన్ అంటే 0, 0. ఇక్కడ మనకు లైన్ ఏమి ఇచ్చాడు? 4x + 3y + 6 = 0. సో ఏ అంటే ఏంటి? x కోఎఫిషియంట్ 4 ఇంటూ x1 అంటే ఏంటి? 0 ప్లస్ b అంటే ఏంటి? y కోఎఫిషియంట్ 3, y1 అంటే ఏంటి? 0 ప్లస్ c అంటే ఏంటి? కాన్స్టెంట్ టర్మ్ 6 డివైడెడ్ బై √a² అంటే ఏంటి? 4² ప్లస్ b² అంటే ఏంటి? 3². సో ఇది 0నే, ఇది 0నే. సో 6 డివైడెడ్ బై 3, 4, 5 ట్రిప్లెట్సా? సో 5 వస్తుంది. లేదు అంటే √4² అంటే ఏంటి? 16, 3² అంటే 9. సో √25 అంటే ఏంటి? 5. సో మాడ్యులస్ లో ఉంది అంటే సొల్యూషన్ ఎప్పుడు కానీ పాజిటివ్ ఉంటుంది. సో 6/5 దట్ ఈస్ ఆప్షన్ C ఇస్ ది ఆన్సర్. కోఆర్డినేట్ జియోమెట్రీ నుండి కంటిన్యూస్ గా 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 60 degrees ఇంటూ cos 60 degrees. వెరీ బేసిక్ క్వశ్చన్. sin 60 వాల్యూ ఎంత? √3/2 ఇంటూ cos 60 వాల్యూ ఎంత? 1/2. సో √3 ఇంటూ 1 √3 బై 2 2s are 4. సో √3/4 ఆప్షన్ D is the answer. Coming to next question. 4 words have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the odd one అంటున్నాడు. Select the odd one out అంటున్నాడు. చైర్, స్టూల్, టాబ్లెట్, బెడ్. చైర్ కానీ, స్టూల్ కానీ, బెడ్ కానీ ఇవన్నీ ఏంటి? ఫర్నిచర్ కిందకి వస్తాయా? ఫర్నిచర్, రైట్? టాబ్లెట్ అనేది డిఫరెంట్. సో ఆప్షన్ C is the answer. Coming to next question. Find the value of 56 plus 34 whole square minus 56 minus 34 whole square by 4 into 56 into 34. చేద్దామా? సో 56 plus 34 whole square minus 56 minus 34 whole square divided by 4 into 56 into 34.
ఏం చేద్దాం, 56ని 34ని యాడ్ చేసి మళ్ళీ 56ని 34ని సబ్ట్రాక్ట్ చేసి వాటి స్క్వేర్స్ చేస్తామా? నో. సింప్లిఫికేషన్ టాపిక్లో నేను డిస్కస్ చేశాను, ఫస్ట్ మోడలే ఇది. ఈ మోడల్ నుండి మనకు క్వశ్చన్స్ అడుగుతాడు అనేసి. ఎలా ఉంది చూడండి, న్యూమరేటర్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉందా? అంటే 2 వాల్యూసే ఉన్నాయి, ఇది a ఇది b అనుకుంటే ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేరా? సో ఫార్ములా ఏంటి, 4ab అంటే 4 ఇంటూ 56 ఇంటూ 34 బై డినామినేటర్ ఏమి ఇచ్చాడు, 4 ఇంటూ 56 ఇంటూ 34. సో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, 1. ఎగ్జాక్ట్ మోడల్. అందుకే మనం యాప్లో కాన్సెప్ట్ విన్న తర్వాత మీరు క్వశ్చన్స్ చేశారు అంటే మీకు ఒక బూస్టప్ అనేది వస్తుంది అండ్ ఎంకరేజ్మెంట్ లాగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్, ఏ క్వశ్చన్ చేసినా సరే కొన్ని మ్యాక్సిమం టు మ్యాక్సిమం 70 to 80% వచ్చేసి డైరెక్ట్ యాప్ నుండి దిగిన క్వశ్చన్లు ఉన్నాయి. ఇంకొన్ని ఏంటి అంటే వాల్యూస్ చేంజ్ అయ్యి, అంటే ఒకసారి కాన్సెప్ట్ అనేది అర్థమైంది అంటే ఏ మోడల్లో ఇచ్చినా చేయగలిగే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 3 ప్రైమ్ నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో ఒక 3 ప్రైమ్ నెంబర్స్ ని డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ క్రమంలో అమర్చారంట. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఇస్ 323. సో ఫస్ట్ 2 నెంబర్స్ ప్రోడక్ట్ వచ్చేసి 323. అలానే అండ్ దట్ ఆఫ్ లాస్ట్ 2 నెంబర్స్ ఇస్ 221. అలానే నెక్స్ట్ 2 నెంబర్స్ వచ్చేసి 221. నెక్స్ట్ 2 అంటే ఉన్నాయే 3 కాబట్టి ఒకటి కామన్ ఉన్నట్టు ఇప్పుడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్. సో బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్ వాల్యూ ఏంటి అన్నాడు. ఏం చేద్దాం, ఆప్షన్ వెరిఫికేషన్. సో ఇక్కడ బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్, సో ఫస్ట్ ఆప్షన్కి వెళ్తే 13 అనుకుంటే డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు కదా. సో ఇది బిగ్గెస్టా, తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి 11, తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి 7. మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2, ఈ రెండింటి ప్రోడక్ట్ ఏమై ఉండాలి 323 అవ్వాలి. అవుతుందా, 13 ఇంటూ 11, 11 మల్టిప్లికేషన్ రూల్ ఏంటి 3, 3ని 1ని యాడ్ చేస్తే 4, లాస్ట్ నెంబర్ ఏంటి 1. సో 143 కాదు, సో 13 కాదు. నెక్స్ట్ 19 తీసుకుంటే ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే 19కి ముందు వచ్చే ప్రైమ్ నెంబర్ 17, 17కి ముందు వచ్చే ప్రైమ్ నెంబర్ 13. ఈ రెండింటి ప్రోడక్ట్ మనకి ఏమవ్వాలి 323. సో చెక్ చేస్తే 9 7s are 63, 7 1s are 7 plus 6 13, 1 9s are 1 1. సో ఏమొస్తుంది 323. ఎస్, సాటిస్ఫై అయిందా? మరి నెక్స్ట్ది కూడా చెక్ చేయాలి కదా. సో ఈ రెండింటి ప్రోడక్ట్ వచ్చేసి 323 అవ్వాలి అండ్ దట్ ఆఫ్ లాస్ట్ 2, ఈ రెండింటి ప్రోడక్ట్ వచ్చేసి మనకి 221 అవ్వాలి. 7 3s are 21, 3 1s are 3 plus 2 5, 1 7s are 7 1. సో 221 సాటిస్ఫై అయిందా? రెండు సాటిస్ఫై అయినాయి కాబట్టి అదేనా మనకు కావాల్సిన ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్.